కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ కార్యకర్త అఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం. కుటుంబానికి ఎల్లవేళలా అండగా నిలుస్తానని హామీ. కరీంనగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ దేనన్న ఎమ్మెల్యే గంగుల. కిసాన్ నగర్ లో వినోద్ కుమార్ తో కలిసి విస్తృత ప్రచారం. బీఆర్ఎస్ అక్రమాల వల్లే నీటి సమస్య తలెత్తిందన్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు వెళ్తారని ప్రశ్న. ఉద్యోగం అడిగితే కోరిక తీర్చాలంటూ ప్రభుత్వ ఉద్యోగి వేధింపు. అకారణంగా విధుల నుండి తొలగించాడని ఆరోపించిన వితంతువు. ఇటీవల గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ కార్యకర్త సయ్యద్ అఖిల్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ముకురంపురలోని ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యాన్ని అందించారు. భవిష్యత్తులో అండగా నిలుస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని కిసాన్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి ఆయన హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిసాన్ నగర్ 3/25వ డివిజన్ లోని మార్నింగ్ వాకర్స్ డివిజన్ ప్రముఖులతో సమావేశమయ్యారు. తెలంగాణకు ముందు కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనకబడిందని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక చొరవతో డెవలప్ చేశామని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగరం అధ్వాన్నంగా పరిస్థితిలో ఉండేదని, రోడ్లపై మురికి కాల్వలు దుమ్ము ధూళితో దర్శనం ఇచ్చేవని గుర్తు చేశారు. వినోద్ కుమార్ చొరవతోనే స్మార్ట్ సిటీ సాధ్యమైందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధితో కరీంనగర్ రాష్ట్రంలోనే 2వ నగరంగా మారిపోయిందని చెప్పారు. కరీంనగర్ కు ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే కేంద్ర నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా కరీంనగర్ అభివృద్ధి జోడెద్దులా పరిగెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాలతో సాగునీటికి డోకా లేదని చెప్పారు. అధునాతన పద్ధతులను వినియోగిస్తూ మన్నికైన రోడ్లు, డ్రైనేజీలను నిర్మించామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. కేంద్రంతో కొట్లాడి 500 కోట్లు తీసుకువచ్చామని చెప్పారు. వైబ్రెంట్ కరీంనగర్ గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. IIITని పట్టించుకునే నాదుడు లేడని చెప్పారు. భారతదేశం గొప్ప దేశమని బీజేపీ నాయకులు మత విద్వేషాలతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వినోద్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ తోటి కార్నర్ మీటింగ్స్ మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలతోటి, డివిజన్ ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేసుకున్న భాగంగా ఈరోజు కిసాన్ నగర్లో పర్యటించడం జరుగుతుంది. మొదటి సమావేశం పర్యటించడం జరిగింది. ఇక్కడ క్లియర్ కనబడుతుంది, మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఈ కిసాన్ నగర్ పుట్టి 60-70 సంవత్సరాలు నడవడంగా రోడ్ల మీద మురికి కాలువలు తప్ప ఏముండే పరిస్థితి లేదు. ఇదంతా కూడా వెనుకబడిన కులాలు, బడుగు బలహీన వర్గాలు ఉండే స్థలం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినోద్ కుమార్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి చొరవతోటి స్మార్ట్ సిటీ వస్తేనే దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే, లేకుంటే రాష్ట్ర నిధులతో కానీ మున్సిపల్ నిధులతో కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇంకో 40-50 సంవత్సరాలు కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా తొందర డెవలప్మెంట్ కావాలి. ఉన్నత వర్గాలు నివసించే స్థలాలకు ధీటుగా ఉండాలంటే ఇది స్మార్ట్ సిటీలో రావాలని చెప్పి అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీలో రావాలని చెప్పి ఒప్పించడం వల్ల అందరం ఢిల్లీకి, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ మొత్తం ఢిల్లీకి వెళ్ళి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. వేరే వ్యక్తికి ఎంపీగా గెలిపిస్తే దాంతో మళ్ళీ గతంలో చూసినా మనం నిధులు కుంటుపడిపోతాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఉన్నవారు మాట్లాడే స్థితిలో ఉండరు. అపోజిషన్ వాళ్ళకి గొంతు ఉంటుంది, గొంతుతోటే నిధులు తీసుకురావాలి. కాబట్టి మాకు అడిగే గొంతు, పోరాటం చేసే గొంతును గెలిపించి వినోద్ కుమార్ను పార్లమెంట్ పంపిస్తే ఇటు నేను అసెంబ్లీలో ఇద్దరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటాం.
మనకు రావాల్సిన నిధులు మనకు రావాలి. ఈ అభివృద్ధి కుంటుపడకూడదు. అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే వినోద్ కుమార్ గారిని, తనకు అనుభవం ఉన్నది, ప్రతి మేనిఫెస్టో ఎన్నుకున్నాడు, పార్లమెంట్లో మాట్లాడినరు, పార్లమెంట్లో మాట్లాడుతూ పాటు అక్కడ పార్లమెంట్ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరిగింది. అదే రైల్వే లైన్ తీసుకురావడం జరిగింది. ఇట్లా గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ప్రభుత్వం అవసరం లేదు, గొంతు ఉంటే అయిపోయాయి. అడగాల్సిన గొంతు ఉంటే డెఫినెట్గా సాధిస్తాం. కాబట్టి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నది. కాబట్టి మీరు గెలిపిస్తే మళ్ళా ఈ యొక్క జోడెడ్లలాగా మేము వెళ్ళి అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఉద్యోగం కోసం వెళ్తే కోరిక తీర్చాలంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి వేధించాడని కరీంనగర్ లో ఓ మహిళ మీడియాను ఆశ్రయించింది. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కుక్గా పనిచేస్తున్న కావేరి కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న అశోక్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి పరోక్షంగా వేధించాడని ఆరోపించింది. ఇందుకు భరత్ రెడ్డి అనే ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరించాడని తెలిపింది. పలుమార్లు ఉద్యోగం కోసం వెళ్ళగా వంట మనిషి ఉద్యోగం వేరే వాళ్లకు అందించారని చెప్పింది. ఇట్టి విషయంపై భరత్ రెడ్డిని ఆరా తీయగా కలెక్టర్ సీఎం దగ్గరికి పోయినా పని కాదని, అశోక్ రెడ్డిని కలవాలని, ఆయన ద్వారానే పని జరుగుతుందని చెప్పాడని తెలిపింది. కోవిడ్ సమయంలో భర్త మరణించాడని, తనకు 2 ఆడపిల్లలున్నారంటూ బోరున విలపించింది. 4 నెలలుగా జీతం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఇట్టి విషయంపై అశోక్ రెడ్డిని ఫోన్ ద్వారా సుమన్ టీవీ సంప్రదించగా తనపై అనవసరపు ఆరోపణలు చేస్తోందని చెప్పాడు. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చేసేయాలి. నా భర్త కూడా లేడు, కోవిడ్ తోటి చనిపోయాడు. నేను అక్బర్ స్కూల్లో కుక్క చేస్తున్నాను, అందులో పని చేస్తున్నాను. పోస్టింగ్ పడ్డప్పుడు ఇంకా అప్లై చేసుకున్నా, వంట గురించి కుకింగ్ అసిస్టెంట్ కుక్ రెండింటికి చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ సప్తగిరి హై స్కూల్లో వంట చేయించారు. మమ్మల్ని సెలక్షన్ కమిటీ అని చెప్పేసి వంట చేయించారు. అందులో చేయించిన తర్వాత ఆ రోజు భరత్ సార్ ఉండి అశోక్ రెడ్డి సార్ని కలు, అమ్మ పని అయితే నీకు అని చెప్తే సరే ఓకే సార్ అని చెప్పేసి సార్ను కలిసి మాట్లాడిన అక్కడనే స్కూల్లోనే. సార్ ఇట్లా నేను కూడా పెట్టుకున్నా సార్, వంట చేసినాం కదా మేము, అదే స్కూల్లో ఎత్తున్నా సార్ నేను అని చెప్పేసి మాట్లాడినా. సరే సరే అమ్మ అవుతుంది, మీకు వస్తుంది జాబ్ అనేసి ఆ రోజు అశోక్ రెడ్డి సార్ అన్నారు, మాట్లాడారు. సార్ అంటే ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ మరి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారు సెలక్షన్ కమిటీ అని అన్నారు. నాకు ఇంకా అన్ని పెట్టేసిన, నేను సర్టిఫికెట్లు అన్ని పెట్టిన, నాకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చిర్రు ఎందుకు అని చెప్పేసి మాట్లాడితే సార్ నేను ఇష్టపడ్డాడు కాబట్టి ఇట్లా పక్కకు పెట్టేసి నీ సర్టిఫికెట్లు అవన్నీ అని చెప్పేసి మాట్లాడాను. సార్ అన్నదానికి నువ్వు ఒప్పుకుంటే ఇంకా నీ జాబ్ నీకు ఇప్పుతాడు కావేరి అని చెప్పేసి అని అంటే, సార్ నేను ఒప్పుకోను, అట్లాంటి దాన్ని కాదు నేను అని కలెక్టర్కి కలిసి మాట్లాడతాను, నేను నా బాధ మీరు ఇట్లా నన్ను టార్చర్ చేయొద్దు ఇట్లా అని చెప్పేసి అని అంటే, ఇంకా నువ్వు కలెక్టర్ దగ్గరికైనా నువ్వు ఎక్కడికి సీఎం దగ్గరికైనా నీకు పని కాదు, అశోక్ సార్ చేతిలో పని అయ్యి సార్ని కలిస్తేనే పని అవుతుంది అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా నేను కలెక్టరేట్ వచ్చేసిన. మేడం కలుద్దామని 15 రోజులే అవుతుంది. కలెక్టర్ కలుద్దామని వస్తే ఇంకా ఎలక్షన్ కోడ్ పెట్టేసిర్రు అని చెప్పేసి కలెక్టర్ కలవది, ప్రజావాణి లేదు ఇప్పుడు అని చెప్పేసి అంటే నార్మల్గా నన్ను పోయి కలుద్దామని చెప్పేసి వెళ్తే లోపలికి ఎవరు వెళ్ళనియలేదండి. కలెక్టర్ కలవని అయిపోతే ఇక్కడ బయట కూర్చొని ఏడ్చి డిఓ ఆఫీస్లో వేస్తారు వాళ్ళిద్దరు. తెలియదు నాకు వాళ్ళిద్దరు. భరత్ సార్ అయితే కంప్యూటర్ ఆపరేట్ చేస్తాడు, అశోక్ రెడ్డి సార్ ఏం చేస్తారో తెలియదు. నాకు న్యాయం కావాలి, వాళ్ళు అట్లా నన్ను టార్చర్ చేసిన దానికి వాళ్ళకి శిక్షించాలి వాళ్ళని, నాకు జాబ్ ఇప్పించేసేయాలి. నా భర్త కూడా లేడు, కోవిడ్ తోటి చనిపోయాడు, వాళ్ళు టార్చర్ చేస్తారు నన్ను. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్లే రాష్ట్రంలో నీటి సమస్య తలెత్తిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రోజుల్లోపే 4 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. బండి సంజయ్ రూపాయి నిధులు తీసుకురాలేదని, కేంద్ర నిధులు తీసుకువస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. దేవుడికి ప్రజల సేవకు ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. సాగునీరు సద్వినియోగం చేసుకునేందుకు
కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రైతులపై రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించిన నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బండి సంజయ్ 3వ స్థానానికి పరిమితం కానున్నారని తెలిపారు. వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తానంటూ కేసీఆర్ ఆనాడు మోసం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని రైతులను పరామర్శించేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యధికంగా పార్లమెంటు స్థానాలు గెలవనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడడం వల్ల నాణ్యత లోపించి ఇలా ప్రాజెక్టు కూలిపోతే, అదేవిధంగా మీ ప్రభుత్వ హయాంలో వర్షాభావ పరిస్థితులలో ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. దానికి కారణం మేమే. మా వల్లనే మీరు ఇబ్బంది పడుతున్నారు రైతులు. దయచేసి మమ్మల్ని క్షమించమని చెప్పి ప్రజల దగ్గరకు పోయి క్షమాపణ కోరమని చెప్పి సలహా ఇస్తా ఉన్నాం. ప్రజల దగ్గరకు పోయి వరి పంటలు చూసుడు కాదు, రైతుల దగ్గర పంటలకు పోయి మీ దుస్థితికి ఈ దుస్థితి కారణం మేమే, దయచేసి మమ్మల్ని క్షమించండి, భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు మళ్ళీ చేయము అని చెప్పి రైతుల దగ్గర పోయి క్షమాపణ కోరుకోండి. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వల్లనే కదా, ఆ డ్యాంలో నీళ్ళు లేకపోవడం వల్ల నీళ్లు వదిలింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కదా ఆ రోజు. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లుంటే మోటార్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేస్తే ఎంతో కొంత ఇలా రైతులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. మరి దానికి కారణమైనటువంటి మీరే ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరకు పోయి పంట పొలాలు చూస్తా అన్నట్టు అంటా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కరీంనగర్ కలెక్టరేట్ కు విచ్చేసే ప్రజల దాహాది తీర్చేందుకు టీఎన్జీఓస్ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జిల్లా టీఎన్జీఓస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ప్రజలకు కలెక్టర్ మంచినీరు అందించారు. ప్రజలు, ఉద్యోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు టీఎన్జీఓ సంఘ సభ్యులందరినీ కలెక్టర్ అభినందించారు. డిఎంహెచ్ఓ సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం ఏర్పాటు చేశారు. ప్రజల దాహాది తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న టీఎన్జీఓస్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగం లక్ష్మణరావు, రాగి శ్రీనివాస్, ఇరుముల శారద, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని మాజీ ఎంపీపీ బీజేపీ నేత వాసాల రమేష్ అన్నారు. నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే ఇట్టి పరిస్థితి దాపురించిందని చెప్పారు. దాదాపు 1000 ఎకరాల పంట భూమి ఎండిపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వమే ఇందుకు కారణమని తెలిపారు. క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, ఇట్టి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు తక్షణమే పంట సాయం అందించాలని, పంట చేతికి వచ్చే సమయంలో అందించినట్లయితే రైతులు లాభపడే అవకాశం ఉందని సూచించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఎకరానికి 6,000 రూపాయలు పంట సాయం అందిస్తున్నారని గుర్తు చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. తద్వారా యూరియా సమస్యలు లేకుండా చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బాసల రమేష్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వారు రైతు దీక్ష పేరు మీద రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో మరి పార్లమెంట్ ఆఫీసులో నిన్న 10 గంటల నుండి 2 గంటల వరకు సుదీర్ఘంగా వారు దీక్ష చేపట్టినారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు రైతుల పరిస్థితి వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ దాదాపు కరువు లాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నందున మరి రైతులు ఎంతో బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, మొన్నటి వరకు అధికారం చెలాయించిన గత ప్రభుత్వం కానీ మరి రైతుల పట్ల ముందస్తు ప్రణాళిక లేని కారణంగా మరి వారికి ఏ రకమైన
ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. మరి పంటలకు సాగునీరు ఎంతో అవసరము. వారికి ఆర్థికంగా కానీ ఇతరత్ర ఇన్పుట్లు అందించడంలో కానీ ఎలాంటి సహకారం చేయాలనే ముందస్తు ప్రణాళికలు లేని కారణంగా ఈరోజు అకస్మాత్తుగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా మరి రైతులు దాదాపు కరీంనగర్ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గంలో 1000 ఎకరాల వరి విస్తీర్ణము దాదాపు ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి. దానికి సాగునీరు అందించకపోవడం ప్రభుత్వ కారణము వైఫల్యం అయితే మరి ఇంకా 1-2 టన్నులు కానీ వస్తే దాదాపు 30-40% ఒక 1000 ఎకరాల పట్టాకు మరి ఎంతో రైతులకు చేయుతగా ఉండేది. ఒక కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల ఉసురు తీసిన బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ దీక్ష రైతుల కోసమా లేక పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమా అని ప్రశ్నించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల నిధులు తీసుకువచ్చావో బండి సంజయ్ చెప్పాలి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ శ్రేణులను సిద్ధం చేసేందుకు ఈ నెల 6న కరీంనగర్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల ముఖ్య నాయకులతో సమావేశం కానున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మరి వెంకటస్వామితో పాటు సిపిఐ నేతలు సృజన్ కుమార్, మణికంఠారెడ్డి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరగదు అనే ఉద్దేశంతో ప్రజలు భావించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ అతుకుల బొంతైనా, ఇతర పార్టీల నుంచి వలసలు, టికెట్ల వ్యవస్థ జరిగినా తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటేసి మెజార్టీ ఇచ్చింది. 4 నెలలు గడిచింది. ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన నేటి వరకు కూడా నియంత్రణ కొరవబడింది. ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి కేవలం మితిమీరిన ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా, అసలు ఇంత ఎండలు వేసవి వచ్చింది, మంచినీళ్లు అందాలి, గ్రామాల్లో తాగడానికి నీళ్లు ఉండాలా, పంటలు చేతికొచ్చేటువంటి పంటలు సాగునీరు అందించాల్సిన దానిని పూర్తిగా విస్మరించి పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దొంగ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ మాజీ సభ్యుడు ఎడ్ల జోగిరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో పాటు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అట్టి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు పంటలు ఎండుతుంటే చూస్తూ ఉండడమే తప్ప చేసింది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 2500 పెన్షన్ ఇస్తానన్న వాగ్దానం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు. రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీలో సంజయ్ ని దీక్ష చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ నేతలు కరివేద మహిపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్న సంగతి ఒక్కసారి మర్చిపోకూడదు. నీకు దమ్ముంటే రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా లోపల రేపు మీరు రాండి. మేము ఒక సామాన్య కార్యకర్తగా మీద ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఇచ్చినట్టు హామీలు అంతేకాకుండా నిధులకు సంబంధించింది కూడా ఎన్ని నిధులు ఈ జిల్లా తీసుకొచ్చినామో బండి సంజయ్ కుమార్ తీసుకొచ్చిన మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. నీకు దమ్ముంటే నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.